చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి వారికి కలిగినవి దేవునికి ఇస్తా ఉంటారు. కొంతమంది ధనం ఇస్తారు, కొంతమంది పంట పండితే పంట ఇస్తా ఉంటారు. లేదా ఒక ఆయన ఉండేవాడు కొల్లూరులో, పాస్టర్ గారికి ఇంట్లో కొనుక్కున్న సరుకులతో సహా దశంభాగం ఇచ్చేవాడు. అంటే ఇంట్లో సబ్బు పేస్ట్తో సహా ఎంత కొనుక్కుంటున్నాడో అంత ఇచ్చేవాడు. అదే అప్పట్లో అయితే పరిచయాలు శాస్త్రాలు అయితే పుదీనాలో సోపులో కూడా ఇచ్చేవాళ్ళు అంట. యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే మీరు పుదీనాలు సోపులో కూడా దశంభాగం ఇస్తారండి. అయితే ఇక్కడ మన టాపిక్ దశంభాగం కాదు, కానీ చాలా మంది దేవునికి ఇస్తారు. కానీ దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, మొట్టమొదటి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేని కోరుకుంటున్నాడు? చాలా మంది ఈ రోజు దేవునికి ఏది ఇచ్చినా సరే హృదయాన్ని కనుక ఇవ్వకపోతే దేవుడు ఎన్నడూ సంతోషపడ్డాడు. పాత నిబంధన గ్రంథమైన కొత్త నిబంధన గ్రంథమైన దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తాడంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఎలాగా అంటే మన దేహాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? మన దేహాన్ని ఎవరికి ఇవ్వాలి? చాలా మంది దేహాన్ని ఎవరికి ఇస్తారు చెప్పనా? కూసేపు సీరియల్కి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? కూసేపు ఎవరైనా చెప్పుకుంటారు అనుకో వాళ్ళకి ఇస్తారు చెవికి. చాలా మంది వారి యొక్క దేహం అవయవాలను రకరకాల పనుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటంటే మనం దేవునికి మన దేహాన్ని అప్పగించుకోవాలి. చాలా మంది దేహాన్ని ఎవరికి ఇస్తారు చెప్పనా? కూసేపు సీరియల్కి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? కూసేపు ఎవరైనా చెప్పుకుంటారు అనుకో వాళ్ళకి ఇస్తారు చెవికి. చాలా మంది వారి యొక్క దేహం అవయవాలను రకరకాల పనుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటంటే మనం దేవునికి మన దేహాన్ని అప్పగించుకోవాలని దేవుడు కోరుకుంటాడు. చెప్పండి, దేవుడికి మన దేహాన్ని ఇవ్వాలని దేవుడు స్పష్టంగా కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఎలా చేయాలంటే సమర్పించుకోవాలని దేవుని వాక్యం బట్టి మిమ్మల్ని బతిమలాడు. కొంచెం ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి ఒకసారి. నా దేహము, ఖచ్చితంగా చెప్తున్నా, ఈ దేహం ఏంటో తెలుసా? దేవునికి ఆలయం. ఏంటది? నీ దేహం దేవునికి ఆలయం అని ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా మంది ఈ దేహాన్ని దేవుడు నెరక్క ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు. ఏం చేస్తారు? ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన దేహం దేవుని ఆలయం కాబట్టి ఎలా పడితే అలా మనం ప్రవర్తించడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు. దేన్ని పెట్టి కొనుక్కున్నాడు? చూడండి, రెండవ వచనాన్ని చూసుకుందాం. నీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి మోహం వలన మోహాంతరం పొందుడి. హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? చాలా మందికి లోకం తీరులో నుంచి ఇంకా బయటికి రాదు. చాలా మంది యేసుప్రభువుని నమ్ముకుంటారే గాని లోకంలోనే బ్రతుకుతారు. దేంట్లో బ్రతుకుతారు? లోకానికి ఒక తీరు ఉంది. ఏముంది? అంతేనా కదా? లోకానికి ఒక తీరు ఉందా లేదా? లోకం బ్రతికేదానికి ఒక తీరుందా లేదా? కానీ లోక తీరుగా నువ్వు నడిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుణ్ణి కలిగి లోకానికి వ్యత్యాసంగా బ్రతికేదే క్రైస్తవ జీవితం అంటే. దేనికి వ్యత్యాసంగా బ్రతకాలి? లోకానికి వ్యత్యాసంగా బ్రతకనప్పుడు ఇంకా అది క్రైస్తవ జీవితం ఏమైంది? లోకానికి వ్యత్యాసం అయినప్పుడు క్రైస్తవుడిని రుజువేంటి? క్రైస్తవుడిగా నీ జీవితం, నా జీవితం లోకానికి మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకానికి మాదిరికరంగా ఉన్నారా కానీ లోకంలో మాదిరిని మనం అనుసరించడానికి వీలేదు. లోకంలో ఒక సామెత ఉంది, నలుగురు నడిచిందే మాట, నలుగురు మాట్లాడిందే మాట. కానీ నీ జీవితంలో యేసు చెప్పినదే నీ మాట అవ్వాలి, యేసు చూపిందే నీ మాట అవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో పాపం ఉంది. ఏముంది? లోకంలో అన్యాయం ఉంది. ఈ లోకం దేవుణ్ణి ఎరగదు. అందుకే యోహాను రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది, లోకం ఆయనను ఎరుగదు అని ఉంది. ఏముంది? లోకం ఆయన ఎరగదు కాబట్టి ఆయన పొందలేరు. లోకానికి నీకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే నువ్వు ఆయన్ని ఎరిగావు, నువ్వు ఆయన్ని తెలుసుకున్నావు.
కాబట్టి నువ్వేం చేయాలంటే లోకాన్ని అనుసరించకుండా లోకానికి వ్యతిరేకంగా ఉండాలి. లోకానికి వ్యతిరేకంగా అంటే వాడు ఒకటి చేస్తే నువ్వు రెండు చేయమనే దాని అర్థం. లోకం పాపంలో ఉంది కాబట్టి పాపానికి వ్యతిరేకం ఏంటి? పరిశుద్ధత. ఏంటది? ఖచ్చితంగా నువ్వు లోకానికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడే నువ్వు ఖచ్చితంగా క్రీస్తు రూపంలోకి మార్చబడతావు. చాలా మంది ఈ రోజు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు, కానీ దేవుడి చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. క్రైస్తవుడిగా నీ జీవితంలో నువ్వు నీ ఇష్టాన్ని కాదు కోరుకోవాల్సింది, దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. దేని కోరుకోవాలి? కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి కూడా మనకు దూరం అవ్వచ్చు. ఎందుకు? దేవుని చిత్తం నీ పట్ల ఉంది కాబట్టి. కొన్నిసార్లు నీ హృదయంలో కొన్ని వ్యాధులు కలగవచ్చు, కానీ ఖచ్చితంగా అది దేవుని చిత్తం అని గ్రహించండి. నీ జీవితంలో కనుక నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు నీ జీవితంలో నీకు బాధ కలగజేసిన కొన్నిసార్లు ఆ బాధ కూడా నీకు మేలే అవుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు నేను మాట చెప్తానండి, మనం ఎన్నో విషయాలు కోరుకుంటాం, కానీ కోరుకున్న ప్రతి విషయం జరగదు మన జీవితంలో. ఎందుకో తెలుసా? దేవుడిని అనుసరించి నీకు ఏది మేలో దేవుడికి తెలుసు. నేను బాగా అర్థం కాని విషయం చెప్తా. ఒక భక్తుడు పాట రాశాడు అన్న. ఆ పాట ఏంటంటే, మీలో ఎవరన్నా మీ ప్రార్థన దేవుడు ఇంటే స్తోత్రం చెబుతారా, వినకపోతే స్తోత్రం చెబుతారా? 100% ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన ఇంటేనే స్తోత్రం అంటాం, ప్రార్థన వినకపోతే ఇంటలేదని నిరాశపడు. కానీ ఆ భక్తుడు ఏం పాట రాసింది తెలుసా? నా ప్రార్థన విన్నందుకు స్తోత్రం అని రాశాడు పాట. ఏం జరిగిందంటే, కాలేజీ డేస్ లో చదువుకున్నప్పుడు మంచి భక్తిపరుడు ఆయన. భక్తులందరూ కూడా భక్తిపరులు కాబట్టి మంచి మంచి పాటలు రాయగలిగారు. కొన్ని ఆత్మ చేత రాయబడి కొన్ని పాటలు, నేను కొన్ని పాటలు రాశాను, మర్చిపోయే కానీ. కొన్ని పాటలు అయితే ఉపవాసం 7 రోజుల ఉపవాసం ఉండి ఒక పాట రాశారు. ఆ పాట నాకు గుర్తుంది చాలా బాగా. 7 రోజుల ఉపవాస ప్రాంతంలో 7 రోజులు ప్రార్థన చేసుకునేది నాకు వచ్చిన పాట ఉంది. ఒక పాట దేవుడు చెందిన చెప్తాను, పాడతాను. ఇటువరకు పాడేవాడు కానీ మర్చిపోయాను కాలక్రమేణా. ఇట్లా చాలా మంది పాటలు పాడతారు. అయితే ఈ భక్తుడు ఏం పాట పాడాడంటే, నా ప్రార్థన వినందుకు స్తోత్రం అని పాడాడు. మంచి భక్తుడు మరి దేవుడిని ఇంతవరకు ఏది అడగలేదంట. దేవుని చిత్తం ఏంటి వెతికాడు కానీ ఇష్టపడికి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అంట. ఎవరిని ఇష్టపడ్డాడు? అమ్మాయిని ఇష్టపడి ప్రభా నాకు ఈ అమ్మాయిని మరి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి 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 ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వలేదంట. ఇక ఆ అమ్మాయికి వేరే పెళ్లి అయింది, వీడికి వేరే పెళ్లి అయిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కాలేజీల్లో స్కూల్స్ లో పూర్వ విద్యార్థులు మళ్ళీ కలుసుకోవడానికి ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు కదా. అలాగే అందరూ కలుసుకుని ఏర్పాటు అవ్వడానికి ఏర్పాటు చేస్తే అందరూ కలిశారంట. మళ్ళీ అందరూ కలిస్తే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఫేస్బుక్ లో యూట్యూబ్ లో నా వాక్యం విని కొంతమంది ఫోన్ చేస్తారు మా ఫ్రెండ్స్. అంటే వాళ్ళ నెంబర్ నా దగ్గర లేవు, కానీ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు. అట్లా చేసినప్పుడు సోన్సో ఏం చేస్తున్నావు, సోన్సో వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఎవరన్నా కాంటాక్ట్ లో ఉన్నారని అడుగుతారు కదా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు. అలా ఈ అమ్మాయి ఏం చేస్తుందని మరి కొంచెం ఆశ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని అన్నప్పుడు అడుగుతుంటే ఏం చెప్పారు అంటే, ఈ అమ్మాయి జైల్లో ఉందని చెప్పారు. ఏం చెప్పారు? ఎందుకు జైల్లో ఉన్నారంటే, ఈ అమ్మాయి పైకి కనబడే మంచిది కాదండి, సైకో అంట లోపల. ఏంటది? మగవాళ్ళని కదా ఆడవాళ్ళు కూడా కొంతమంది సైకోలు అంటారు. మన పాస్టర్ గారు చెప్తున్నాడు, ఒక ఆమె ఫోన్ చేసి అయ్యా నేను బాగా తెలుసుకున్నానయ్యా, నా భర్త వీళ్ళు తెలుసుకున్నాను అన్నంట. అంటే ఎంతకీ అంత ముందు తెలుసుకోకుండా ఏం చేసామంటే డైలీ మా ఆయన ఎగిరెగిరి సంగతి కావుతా అని చెప్పిందంట. అట్లాగా చాలా మంది ఉంటారని కొంతమంది. చూడండి ఏమైంది ఎందుకంటే, పెళ్లి చేసుకుందంట. ఫస్ట్ పెళ్లి చేసుకున్న 2వ రోజు 3వ రోజు అని చంపేసిందంట. తర్వాత ఇంకో పెళ్లి చేసుకుందంట, అని చంపేసిందంట. దేవుడు వీడి ప్రార్థన ఎందుకు వెళ్ళలేదో తెలుసా? వాడికి అది మేలు కాదు కాబట్టి. ఈరోజు చాలా మంది మన జీవితంలో కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడు వినడం లేదంటే దానికి కారణం ఏంటంటే, ఆ ప్రార్థన పట్ల ఆయన ఉద్దేశం ఉండదు. ఉద్దేశం ఉండదు కాబట్టి ఆ ఉద్దేశానుసారంగానే మన జీవితంలో చేస్తారు. అందుకే ఒకటి యోహాను పత్రికలో ఉంది, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినామో ఆయన మనల్ని ఆలకించునని. మనం ఏది అడిగినా దేంతో అడగాలి? ఎలాంటి మనసుతో అడగాలంటే ఆయన చిత్తానుసారమైన మనసుతో అడగాలి. ఎలా అడగాలి? కానీ ఈ రోజు చాలా మంది స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోవడానికి చూస్తారు. స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోవడానికి చూసి స్వచ్ఛతం జరగకపోతే దేవుడే లేడు, దేవుడు చేయడు, దేవుడు అట్ట, దేవుడు అని చాలా మంది మాట్లాడతారు. ఖచ్చితంగా క్రైస్తవుడిగా నీ జీవితంలో నువ్వు ఎవరి చిత్తాన్ని జరిగించాలి చెప్పండి ఒకసారి. నేను ఎవరి చిత్తాన్ని జరిగించాలి? దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇక్కడ ఏముంది?
మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో, దేవుడు ఏది మన జీవితాల్లో అంటే ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో ఏది చేసినా ఎన్నడూ కూడా వేస్ట్ గా చేయడు, కీడు రావడానికి అసలు చేయడు. ఏం చేయడు? నీ జీవితంలో ఒక విషయం ఆలస్యం అవుతుందన్నా, నీ జీవితంలో కొన్నిసార్లు శోధించబడుతున్నామన్నా కొన్ని విషయాలను బట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది దేవుడు నీకు మేలే తప్ప కీడు ఎన్నడూ దాని నుంచి చేయడం. నిన్ను అవమానపరుస్తున్నా, నేను ఒకవేళ వ్యక్తులు కించపరచవచ్చు, ఆ అవమానమే ఒక రోజు నీకు రెట్టింపు ఘనతగా మార్చబడదు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు ఎన్నడూ నిన్ను తక్కువ చేయడు. ఇప్పుడు పరిస్థితులు మనం ఎప్పుడు చూడకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన మన మనస్తత్వం ఎలా ఉంటదంటే ప్రస్తుతాన్ని చూస్తాం. మనం దేన్ని చూస్తాం? ఒకసారి చెప్పండి, మనం ప్రస్తుతాన్ని చూస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు భవిష్యత్తుని చూస్తాడు. దేన్ని చూస్తాడు? నీతో దేవుడు మాట్లాడినా లేదా నీ జీవితంలో కొన్ని ఆలస్యం వేసినా దేవుడు భవిష్యత్తును గుర్తించి భవిష్యత్తును ఆలోచించి నీ జీవితంలో నీకు మేలు కలగజేస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తా వినండి. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో నాకు చదువు లేదని ఎంతో మంది నన్ను తక్కువ చేసి మాట్లాడారు. సేవకుల్లో ఎవరిలో? విశ్వాసులు కాదు, చాలా మంది పాస్టర్ గారిని నాకు చదువు లేదని, నేనేమి చదువుకోలేదని నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ ధైర్యంగా చెప్పగలను, ఈరోజు వారు అక్కడే ఉన్నారు, దేవుడు నన్ను అక్కడే పైకి లేచాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అవమాన చోట ఘనత ఉండదు. ఎక్కడ ఉండదు? నేను మాట చెప్తానండి, అవమానానికి ప్రతిగా మాట చెప్పండి, అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తాడు. అవమానం ఘనత వచ్చిందా? హల్లెలూయా. అవమానం లేకుండా రెట్టింపు ఘనత వచ్చిందా? రాదు. నీకు అవమానం జరుగుతుందంటే గుర్తు పెట్టుకో, దేవుడు నిన్ను హెచ్చించడానికి ప్రణాళిక వేసేది మీద. ఎవరు హెచ్చించడానికి? ఖచ్చితంగా నీకు గుర్తు పెట్టుకోండి, దేవుడు ఎన్నడూ నీ విషయమై కీడు చేయడు. నీ జీవితంలో ఇప్పుడు అనిపిస్తున్న శ్రమ నీకు మేలు కొరకు కానీ కీడు కొరకు ఎంత మాత్రం కాదు. ఒకవేళ ఆ శ్రమ మనకి ఇప్పుడు శ్రమ అనిపించవచ్చు, ఆ ఇబ్బంది నాకు ఇప్పుడు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా దేవుడు ఆ శ్రమని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మారుస్తాడంటే నువ్వు నిజంగా ఆయన కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు నువ్వు నిజంగా ఆయన చింతాన్ని వెతికే వ్యక్తిగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు అందుకే కొన్నిసార్లు మనం అనుకునే మనం దూరం చేస్తాడు. అర్థమైందా? మనం అనుకునే మనకి ఏం చేస్తాడు? ఎన్నోసార్లు మనం చాలా అనుకున్నావా లేదా? మంచిగా అనుకుంటాం. ఒకసారి ఒక ఆయన నాకు ఆ అమ్మాయిని ఇద్దామని వచ్చాడు, పెద్ద పాస్టర్ గారు వచ్చి, అసలు నాకు నేనంటే కొంచెం అభిమానం, ఇప్పుడు కూడా నేనంటే అభిమానం. హడావిడి చేశాడు, జనం అందరికి తెలిసిపోయింది, ఊరంతా తెలిసిపోయింది, పలానా రెడ్డి ఫిక్స్ అయిపోయింది వాడు. కానీ నేను మాత్రం అందరూ ప్రార్థన చేశాను, నీ చిత్తం అయితేనే. ఇప్పటికి కూడా నా స్త్రీలు నా ప్రార్థన ఏంటంటే, నాకు బాధ అనిపించిన, ఒకవేళ ఇది నాకు గాయం చేసిన, నీ చిత్తానికి మించి ఏది జరగడానికి వీలేదు. నేను ఏది చేసినా సరే దాంట్లో ఆ ప్రాంతం ఖచ్చితంగా ఉంటది. ప్రతిరోజు ఒకవేళ నా రోజులో నేను ఆరంభించే పని ఉంటే ఆ పనిలో కూడా ఈ ప్రాంతం ఉంటది. ఈ ప్రాంతం లేకుండా నేను ఏ పని చేయను. ఏ ప్రాంతం అది? చిత్తం. నీ చిత్తం లేకుండా ఏది చేయొద్దు. అది నాకు బాధ అనిపించినా పర్లా, అది నాకు వేదన కలిగేసినా పర్లా, ఎందుకంటే దేవుని చిత్తంలో ఆశీర్వాదం ఉంది. ఏముంది? ఇప్పుడు యోసేపు ఆశీర్వదించబడతాం దేవుని చిత్తం, యోసేపు రాజుగా చేయబడతాం దేవుని చిత్తం. అలా అని చెప్పేసి సింహాసనం మీద ఎక్కించేశాడా? ఎన్ని శ్రమలు గుండా తీసుకెళ్ళాడు, ఎన్ని అవమానాలు గుండా తీసుకెళ్ళాడు, ఎన్ని నిందలు గుండా తీసుకెళ్ళాడు. నిందలు అవమానాలు ఆశీర్వాదానికి ఆఖరికి దారి చూపించింది. అవునా కదా? ఎందుకంటే యోసేపు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేన్ని కలిగి ఉన్నాడు? ఈ రోజు దేవుణ్ణి కలిగి ఉన్న నీ జీవితంలో అవమానం కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు, నింద కలుగుతున్నప్పుడు దేవుడు నేను వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నావు? దేవుడు నేను ఎన్నడూ వదల. గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చేద్దాం వినండి, శ్రమలు నీ జీవితంలో రాకుండా నీ ఇష్టానుసారి ఇంత బ్రతికేటప్పుడు సుఖంగా ఉందంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నీకు సమీపంగా లేడు, అందుకే శ్రమలు రావట్లేదు. ఇప్పుడు నేను ఇంకా అర్థం కావాలని చెప్తా. కంసాలి వాడు ఒక బంగారాన్ని మంచి ఆవరణంగా తయారు చేయడానికి ఏం చేస్తాడు? మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? అగ్నిలో వేసి దాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఒక బంగారం ఒక ఆభరణంగా మార్చబడాలంటే, ఒక విలువైన ఆభరణంగా చేయబడాలి అంటే మొదట అది అగ్నిలో కాల్చబడాలి. అగ్నిలో కాల్చబడాలి. రెండవది ఏంటి తెలుసా? సుద్దులో కొడతారు, కాలుస్తారు, లాగుతారు. ఆభరణంగా ఒక శుద్ధగా ఉన్న బంగారం మార్చబడాలంటే అంత శ్రమ ఉంది. ఉందా లేదా?
నీ జీవితంలో దేవుడు కలగజేసుకున్నాడంటే, నువ్వు దేవుని చేతిలో ఉన్నావంటే దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా శ్రమ నీ జీవితంలో వచ్చింది. ఏమొస్తుంది? ఆ శ్రమ నీ జీవితానికి నష్టాన్ని కలగజేయదు, ఆ శ్రమ నీ జీవితాన్ని తక్కువ చేయదు, ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదిస్తుంది. ఒకడు అన్నాడు, డబ్బు కొట్టుకోవడానికి తప్ప మీరు దేనికి పనికిరారు అన్నాడు. మా ఏమన్నాడు? డబ్బు కొట్టుకోవడానికి దేనికి పనికిరావు, మీరు మాకు చెప్పేంత వాళ్ళు అన్నాడు. ఆడెక్కడే ఉన్నాడు, దేవుడు మమ్మల్ని బయట తీసుకొచ్చాడు. ఎందుకు చెబుతుందంటే గర్వం కోసము, మేము ఏదో హెచ్చించబడ్డామని పొగర్తో చెప్పట్లే ఈ మాట. ప్రజలు అంటారు, ఎందుకంటే వాడు దేవుని మహిమను చూడాలి. చాలా సందర్భాల్లో మేము కష్టాలు అనిపిస్తున్నాడు, బాధలు అనిపిస్తున్నాడు, ఏంటి మీ దేవుడు ఎక్కడున్నాడు? మీ దేవుడు భక్తి పరుడు అంట, దేవుడు అంట, నిత్యం ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అని చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడారు. సందర్భాల్లో మాట్లాడినప్పుడు నేను ఒకటే, ఏ నోటితో వారు మాట్లాడారో అదే నోటితో అదే కళ్ళతో దేవుని మహిమ వచ్చే రోజులు ముందున్నాయని చెప్పారు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు నేను జీవితంలో దేవుని కలిగి శ్రమలు అనిపిస్తున్నాను. ఆ శ్రమ ఆశీర్వాదానికి. హల్లెలూయా. దేనికి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఎన్నాడు అవమానం కలగజేయడు. హల్లెలూయా. అవమానం కలగజేయడు. రెండోది, దేవుడు ఎప్పుడు నీ నిందర ఉంచడు. చూడండి, తర్వాత చూద్దాం. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందులి. మీరు లోకంలో దేవుణ్ణి ఎరగక ముందు ఉన్న విధానానికి, దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం నువ్వు అనుభవిస్తున్న విధానానికి ఖచ్చితంగా వ్యత్యాసం ఉండాలా లేదా? నీ మనసు ఖచ్చితంగా మారాలా లేదా? కొంతమందికి ఏమన్నది మార్పు. అంతకు ముందు ఎట్లుంటారో మారినాక కూడా అట్టా ఉంటారు. అట్లా ఉండడం వల్ల మీరు ఎంత మాత్రం ప్రయోజకులు అవరు. మీ జీవితం ఒకప్పుడు గొంగలి పురుగులా ఉంటే, గొంగలి పురుగు ఎవడన్నా అసహించుకుంటాడా? ముద్దు పెట్టుకుంటాడా? అసహించుకుంటారు. గొంగలి పురుగు లాగుంటే సీతాకోచిలుగా మార్చబడదు. గొంగలి పురుగు ఎప్పుడైతే రూపాంతరం చెందుతో అప్పుడు సీతాకోచిలుగా మార్చబడుతుంది. నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా నీ మనస్సు మార్చుకుని రూపాంతరం చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నువ్వు చెందాలంటే ప్రతి విషయంలో దేవుని చిత్తం మీద ఆధారపడటం నేర్చుకోండి. ప్రతి దాన్ని పరీక్షించి తెలుసుకోవడం నేర్చుకోండి. కానీ ఈ రోజు మనుషుల్లో పరీక్షించే మనసు లేదు, నేర్చుకునే మనసు లేదు. పరీక్షించడం అంటే విమర్శించడం కాదు, ఏం చేయడం కాదు. చాలా మంది ఈ రోజు పరీక్షించడానికి విమర్శించడానికి తేడా తెలియట్లా. పరీక్షించే వాక్యాన్ని తెలుసుకుంటాం అనుకుని విమర్శ చేస్తున్నారు. మనిషికి విమర్శ అనేది ఎప్పుడు ప్రారంభమైందో చెప్పరా? ఈ రోజు నేను 3 మంది చూస్తున్నా ఫేస్బుక్ లో. విమర్శ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పరా? కొంతమందికి వాడికి తెలియని విషయం కనుక ఎదురైతే విమర్శ ప్రారంభమైంది. ప్రతి క్రైస్తవుడు శిష్యుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యుడు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? నేర్చుకునేవాడు అని అర్థం. ఏంటది? కానీ ఈ రోజు నేర్చుకునే మనసు చాలా మందిలో లేదు. ఏ మనసు తెలుసు? విమర్శించే మనసు ఉంటాయి. నేను మాట చెప్తా వినండి. మీరు ఎంత కలిగి ఉన్నా, మీకు ఎంత జ్ఞానం ఉన్నా, మీ వయసు ఎంతైనా మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉందా లేదా? నీకు మొత్తం వచ్చేసిందా? కానీ ఈరోజు చాలా మంది అజ్ఞానం ఏం చేస్తారు? విమర్శ చేస్తున్నారు, నేర్చుకునే మనసు లేకుండా. నేర్చుకునే మనసు లేనివాడు ఎన్నడూ కూడా దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా బ్రతకలేడు. అదే అసలు విచిత్రం ఏంటంటే, కొంతమంది పాస్టర్ గారిలో ఫ్యాన్లు ఉంటారు. ఎవరికి? పాస్టర్ గారిని అభిమానించొద్దు అని నేను చెప్పట్లా, ఆయన కించపరచమని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళని దేవుని స్థానంలో మాత్రం పెట్టాలి. వాడు ఒకడు ఉంటాడు, అబద్ధ బోధన చేసిన, ఇష్టానుసారంగా బతికిన, వాడు దేవుని వాక్యానికి ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా సరే వాడికి దండే స్థానం చేస్తారు కొంతమంది. వాడు తొళ్ళగొట్టి మీసాల మీద నేను ఏం లేస్తారు. ఉన్నారటండి వాళ్ళు ఫేస్బుక్ లో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పిల్లకాయలు అన్నమాట వీళ్ళందరూ. ఏ కాయలు? ఆత్మీయుల పిల్లకాయలు వీళ్ళందరూ. ఖచ్చితంగా చెప్పాడు పౌలు గారు గురించి రాసుకుంటారు 3వ అధ్యాయంలో. దేవుడు స్పష్టంగా, పౌలు గారు స్పష్టంగా ఏం చెప్పాడంటే చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అంటే ఆత్మ సంబంధులైన వ్యక్తులతో మాట్లాడినట్టు ఏం చెప్పాడంట? మాట్లాడలేకపోయాడంట పౌలు గారు. ఎందుకు? పసిబిడ్డలు అంటున్నాడా, లేకపోతే మంచిగా ఎదిగిన వాళ్ళు అంటున్నాడా? శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరెన్నో శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. చూడండి, మొదట ఏం చెబుతుందంటే మీరు ఆత్మ సంబంధులు కాదంటాడు. రెండోది
మీరు శరీర సంబంధులు, అందుకే మీరు బలహీనంగా ఉన్నారు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే కింద వారిలో భేదాలు ఉన్నాయంట. ఏమున్నాయి చూడండి. ఇప్పుడు మీలో అసూయ కలహం ఉండగా శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా, ఒకడు నేను పౌరువాడనియు మరొకడు నేను అపోల్లో అనియు చెబుతున్నారు. చూడండి భేదాలు ఉన్నాయా లేదా? మనందరం ఎవరు పిలిస్తే వచ్చాం? మనందరికి కొరకు ఎవరు ప్రాణాలు పెట్టింది? పాస్టర్ గారా. దురాభిమాన పాపంలో చాలా మంది ఈరోజు తగలంటారు. సంఘాలు ఎంత దారుణంగా తయారైనాయి అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసిన, వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని తెలిసిన, ఇంకో విషయం చెప్పనా, వారిని అనుసరించడం పక్కన పడేసి వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చడానికి ఈరోజు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బెరయా సంఘం సౌలు ప్రసంగించడంగా ఈనేసేసేసి ఇంటికి కూర్చోాలా. వారు ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తున్నారంట. ఎందుకు? పౌరు చెప్పే మాటలు అలా ఉన్నాయో లేదా. ఈ రోజు చాలా మంది వాక్యాన్ని ప్రకటించేవారు అనేక ఉన్నారు, కానీ వాక్యాన్ని పరిశీలించి తెలుసుకునేవారు లేరు. ఎలా లేరు? నేనైనా సరే మీకు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ వాక్యానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? బోధ అనేది ఈ రోజు చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే అంత్య దినాల్లో ఎంతో మంది అబద్ధ బోధకులు వస్తారు. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వచ్చి ఏం చేస్తారు తెలుసా? విశ్వాసంలో భ్రష్టత్వాన్ని కలుగజేస్తారు. నువ్వు వినే బోధ నీ విశ్వాసానికి కనుక ఉపయోగం లేకపోతే, నీ ఎదురుదానికి కనుక ఉపయోగం లేకపోతే, ఆ బోధ నువ్వు అనుసరించిన ఒకటి, అనుసరించకపోయినా ఒకటే. నువ్వు ఒక బోధను అనుసరిస్తున్నప్పుడు ఆ బోధ ఏం చేయాలి తెలుసా? నీలో క్షేమాభివృద్ధి కలగజేయాలి, నీ హృదయంలో మార్పును కలగజేయాలి, నిన్ను దేవుడికి సమీపం చేయాలి. అలా సమీపం చెయ్యలేని బోధ నువ్వు అనుసరించిన ఒకటి, అనుసరించకపోయినా ఒకటే. జీవం కలిగిన భక్తి నువ్వు చేయాలంటే నువ్వు ఖచ్చితంగా జీవం కలిగిన వాక్యాన్ని అనుసరించాలి. హల్లెలూయా. జీవం కలిగిన వాక్యం అంటే అది స్వాల్ చేసి చెప్పే వాక్యం కాదు. నీ హృదయానికి, సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేయాలి. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆ విన్న వాక్యం నీలో ఫలించకపోతే ఉపయోగం ఏంటి? ఆ విన్న వాక్యం నీ హృదయంలో కార్యరూపం అవ్వకపోతే ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా నీ హృదయం మారాలి. కొంతమంది అంటారు చదవటం ఉందండి, వినపోతే మేమేం చేస్తాం? నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఒక చోట ఉంటే ఆయనే హృదయాన్ని మారుస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు అనొచ్చు, ఎవరి వల్ల రక్షణ పొందామంటే పలానా పాస్టర్ గారు చెబితేనండి. పాస్టర్ గారు చెప్పడం కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా పెంచిన మారుతాయి. కానీ నేటి సంఘాల్లో ఆత్మీయత కరువు అయిపోయింది. ఏం కరువైంది? ఆత్మీయత కరువు సంగతి పక్కన పెడితే అసలు ఈ రోజు ఆత్మీయత లేకుండా హడావిడి చేసేవాడు కూడా ఆత్మీయతను విమర్శించే దౌర్భాగ్య స్థితికి వచ్చారు. నీకు తెలియని విషయాన్ని నేను మాట్లాడకూడదు. అలాగే కొంతమంది ఉంటారు విచిత్రమైన క్యాండిడేట్లు, విమర్శించడానికి ముందుంటారు పెద్దానికి. మనం విమర్శించుకోవాల్సింది మనల్ని మనం విమర్శించుకోవాలి. మొట్టమొదట ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే అబద్ధ బోధకుల్ని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టచ్చు అని యేసు ప్రభు చెప్పాడు తెలుసా? ఇప్పుడు అబద్ధ బోధకుడు అంటే ఎవరో ఆత్మీయతకు వ్యతిరేకంగా బోధించేవాడు. ఏం బోధించేవాడు? అబద్ధ బోధకుడు అంటే యేసు దేవుడు కాదని ప్రకటించేవాడు. మీకు విషయం తెలుసా? చాలా మంది ఈ రోజు యేసు దేవుడు కాదని చెప్పే పాస్టర్లు ఉన్నారు. ఎవరున్నారా? పాస్టర్లే. ఇక్కడ కూడా చర్చి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి చర్చి ఈ ఊర్లో కూడా పేర్లు ఎందుకులే. కానీ ఖచ్చితంగా యేసు దేవుడు కాదని ప్రకటించే ఏ సేవకుడు కూడా సత్య సువార్తను ప్రకటించేవాడు కాదు. రెండోది ఏంటి తెలుసా? ప్రజలను ఆత్మీయత వైపు నడిపించిన సేవకులు కూడా ఖచ్చితంగా అబద్ధం వైపు మనం నడిపిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిని సర్వసత్యంలోనికి నడిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరో సత్యస్వరూపైన ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడనుంది? సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడనుంది. ఈ రోజు చాలా మంది ఆత్మ విషయాన్ని గ్రహించకుండా ప్రకృతి సంబంధి అయిన మనుషుల్లాగా ఉండి విమర్శ చేయడం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా విమర్శించే మనసు మీలో ఉండకూడదు. ఏముండకూడదు? నేర్చుకొని వాక్యాన్ని పరిశీలించండి. వాక్యాన్ని పరిశీలించినప్పుడు వాక్యం మీకు ఖచ్చితంగా సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు నేను ఒకవేళ తప్పు చెప్పినా నేను ఖచ్చితంగా మీరు నా తప్పుని చూపించే వరకు ఉండాలి. ఎలా ఉండాలి? వాద విషయంలో నాకు ఫ్యాన్స్ అవ్వకూడదు, నన్ను అభిమానించవచ్చు, ఆత్మీయంగా నన్ను ప్రేమించవచ్చు, కానీ నేనే దేవుడి స్థానంలో ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? ఈరోజు సమాజం అలా ఉందన్నమాట. వీళ్ళందరూ ఎవరంటే పౌలు ఏం చెబుతున్నాడు? పిల్లకాయలు. ఎవరో మనం ఖచ్చితంగా అలా ఉండకూడదు. మూడవ వచనం చూడండి. తను తాను ఎంచుకునదగిన దానికంటే
చూడండి, చాలా మంది ఈరోజు వారికి ఉన్న స్థాయి కొంచెం అయితే ఎంచుకునేది ఎంత ఎంచుకుంటారు తెలుసా? అసలు మా అంతటి వాళ్ళు ఇక్కడ నీలో కనుక ఈ మనసు ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడికి వ్యతిరేకమైన దిశలోనే పోతావు. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా తనను తగ్గించుకునేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకునే వాడిగా ఉన్నప్పుడే దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకగలం. ఎలా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకాలంటే మొట్టమొదట మనం తగ్గించుకోవాలి. ఒకసారి చెప్పండి, తను తగ్గించుకున్నవాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎంతో తెలిసినా మనకి ఈ అతిశయాన్ని జయించడం అనేది చాలా కష్టం. మనిషి అతిశయాన్ని జయించిన రోజే, శరీర సంబంధంగా ఈ ఆలోచనలు చచ్చిన రోజే మనిషి ఆత్మ మీద వస్తుంది. ఎప్పుడు వస్తుంది? శరీర సంబంధమైన అతిశయం నీలో ఉన్నంత కాలం నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత వాక్యం చదివినా, నువ్వు ఎంత కాలం చేసినా సరే నీ కానుకలు దేవుని సన్నిధికి బావు. రెండోది ఏంటి తెలుసా? క్రీస్తు పోలిక నీలోకి రాదు. అరే విచిత్రం ఏంటంటే యేసు ప్రభువే తను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. కానీ ఈరోజు మన జీవితాలు తగ్గింపనేది అంటున్నా. ఒక ఆవిడ వాళ్ళ పిల్లలకే ప్రార్థన చేయమని నాతో చెప్పింది. వేరే ఊరు వెళ్ళి, వేరెందుకు కానీ సరే చెప్తే నేను దారిలో కనబడితే అన్నాను, అన్న ప్రార్థన చేయమన్నారు, మీ ఇంటికి వచ్చాను. ఇదిగో చెబితే చెప్పింది కానీ రాబాక మా ఇంటికి వచ్చావు అనుకో మామూలు మనదు. మా పాస్టర్ గారు అడుగులో కూడా అన్నాడు. నాకు మనసులో కొంచెం బాధ అనిపించింది. ఎందుకు నాకు అసలు వెళ్ళాలనిపించిన వాళ్ళ ఇంటికి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ రోజు ప్రజల మనసు ఎలా ఉందంటే గర్భంతో నిండిపోయింది. దేంతో? ఆమె బాగోలేదని చెప్పేసి ఒక ఆవిడ బతిలాడింది. ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని దారిలో కనిపిస్తే ఆమె ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నారంటే తను మాట్లాడిన మాట ఏంటంటే ఎంత చెబుతారు కానీ వచ్చేవంటే మామూలు కనమన్నాడు. అంటే నేనేదో వాళ్ళు డబ్బులు ఆశించి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానేమో అని వాళ్ళ ఫీలింగ్. ఖచ్చితంగా ఈ రోజు మనుషుల హృదయాల్లో గర్వం అలా ఉంది. ఖచ్చితంగా నేను ఈ రోజు కూడా అలా ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనుషుల హృదయాలు గర్వంతో నిండిపోయింది. అప్పుడు ఏమేమనుకుంది? పాస్టర్ గారికి అంత గర్వం చెప్పినా కూడా అనుకుంది. ఇప్పుడప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. అయినా నేను వెళ్ళి సమర్పించుకునే ఆలోచన చేయలే. ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుడు ఖచ్చితంగా సంస్థాన్ని చూస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు తగ్గింపుని కలిగి ఉండాలి. ఏది కలిగి ఉండాలి? నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుడి శాశ్వతను పొందగలవు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ తగ్గింపు మనసు ఉండదు, అతిశయం ఎక్కువ. ఈ అతిశయం వల్ల ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కూడా మనం ప్రవేశించే అవకాశం ఉండదు. మందిరంలో అందరికి ఒకే విధంగా పంపిస్తాడు దేవుడు. మీ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు. 5 రకాలుగా ఉన్నాయా? అన్ని ఒకే రకం ఉన్నాయా? అలాగే దేవుడి సంఘంలో కూడా అందరూ ఒకే రకం ఉండరు. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పరిచయం చేస్తారు, కొంతమంది అయితే ఇస్తారు దేవుని కోసం. ఏం చేస్తారో దేవుడు నిన్ను ఎందుకు నియమించాడో దాన్ని చేయడం నేర్చుకోవాలా. అంతేగాని నువ్వు ఒక మాట చెప్తాను, మీరు బాగా డబ్బు ఇచ్చేవాడు అనుకో దేవుని సంఘంలో, డబ్బులు అంటే జలసాల కోసం కాదు, దేవుని అవసరం కోసం డబ్బులు ఇచ్చేవాడు అనుకో, ఇవ్వలే చూసి ఏం చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. నేను ఇస్తున్నాను కాబట్టి వాడు ఎవరాడు, నేనంతా నువ్వు హెచ్చించుకోకూడదు. నీ మనసులో నువ్వు పాట పాడేవాడు అనుకో, నీ పాడే పాటని బట్టి దేవుడిని మహింపరచాలి తప్ప పాట రాని నువ్వు తక్కువ చేసి చేయకూడదు. ఏం చేయకూడదు? ఈ రోజు కానీ సంఘాల్లో దౌర్భాగ్యం ఏంటంటే అతిశయించే మనసు అయిపోతాం. ఎందుకంటే అతిశయించే మనసు దగ్గర అపవాది ఖచ్చితంగా పనిచేస్తాడు. అపవాది ఏలుబడిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మనకు దేవుడు ఏం పంపించాడో ఆ కృపను కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలి. అర్థమైందా? ఒకటి దేవుని చిత్తాన్ని వెతకాలి, రెండోది ఏం చేయాలి? ఈ వాక మర్యాదను అనుసరించకూడదు, మూడోది ఏంటంటే దేవుడు మనకి ఏం ఇచ్చాడో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి.